హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2025లో రిలీజ్ అయిన రెడ్ సోంజా అనే ఒక మంచి యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీనే చూడబోతున్నాం. మూవీ మొత్తం డిఫరెంట్ క్రియేచర్స్ తో డిఫరెంట్ లొకేషన్లలో సూపర్ ఉంటుందనే చెప్పొచ్చు. ఆల్సో మధ్యలో ఒక చిన్న ఫైట్ లా జరుగుతుందన్నమాట. ఆ ఫైట్ ముందు రాజుల కాలంలో జరుగుతుంది చూడండి, డూ ఆర్ డై సిచ్యువేషన్. అలాంటి ఒక రెట్రో స్టైల్లో క్రియేట్ చేసింటారనమాట. ఆల్సో ఎండింగ్ లో ఒక భారీ ట్విస్ట్ ఇస్తారు చూడండి, ఖచ్చితంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అందుకోసమైనా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ఓకే, ఇంకా మూవీలోకి వెళ్ళిపోదామా? ఓపెనింగే పచ్చని అడవులతో ఎత్తైన కొండలతో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని చూపిస్తారనమాట. అట్లే బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ ఈ పచ్చని అడవుల గురించి, వాతావరణం గురించి, ఇక్కడ నివసించే మనుషుల గురించి అని చెప్పి చెప్పుకుంటా వస్తుంటుంది. లైక్ ఇక్కడ ఉన్న మనుషులు ఎక్కువ ఆశపడరంట, ఉన్న వాటితోనే సర్దుకుపోతారంట, అడవుల్లో దొరికే పండ్లు పొలాలని తింటూ చాలా ప్రశాంతంగా బతికే వాళ్ళు అంటుంది. బట్ ప్రతి స్టోరీలోనూ ఒక విలన్ ఉన్నట్టు ఈ స్టోరీలో కూడా ఒక విలన్ ఉన్నాడనమాట. వాడి పేరే కింగ్ ఆన్జస్. వాడు చాలా కిరాతకుడు. కంటికి కనిపించిన రాజ్యాలన్నింటినీ కబ్జా చేసేయడం, చేతికి దొరికిన రాజులందరినీ చంపేయడం, ఆ తర్వాత ఆ దేశ ప్రజలందరినీ బానిసలుగా మార్చేసి గుడ్డు చాకరీ చేపించడం అని చెప్పి ఇలా చాలా వైలెంట్ గా తిరిగేవాడనమాట. బట్ వీటన్నిటికీ దూరంగా అడవి మధ్యలో మన వాళ్ళే ఒక చిన్న కమ్యూనిటీలా ఏర్పరచుకుని అక్కడే వాళ్ళందరూ నివసించే వాళ్ళనమాట. ఇంకా పిల్లల మధ్య ఆడుకుంటా ఉంది కదా ఒక చిన్న పాప, రెడ్ కలర్ హెయిర్ తో. తానే అనమాట మన మూవీ యొక్క హీరోయిన్, పేరు సోంజా. అలా వాళ్ళందరూ హ్యాపీగా ఆడుకుంటా అంటే అప్పుడే ఎవరో ఆ డోర్ ని పగలు కొట్టుకుని వస్తున్నట్టు చూపిస్తారు. ఎవర్రాని చూస్తే ఆ కింగ్ ఆన్జస్. ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళని కూడా బానిసలుగా మార్చేసినాడా లేదా వాళ్ళందరినీ అక్కడే చంపేసినాడా, ఇదేది చూపించకుండా అక్కడ సీన్ కట్ చేసి అడవి మధ్యలో ఉన్న మన హీరోని చూపిస్తారు. ఇప్పుడు బాగా ఎదిగిపోయింటుంది అనమాట. అండ్ ఇంతవరకు మనం చూసినాం కదా, ఇదంతా మన హీరోని యొక్క కళ అనమాట. అందుకని చెప్పి ఫేక్ కాదు, అదంతా మన హీరోనికి చిన్న వయసులో జరిగింది. ఇప్పుడు జస్ట్ ఒక మెమరీలా వచ్చి వెళ్ళింటుంది అనమాట. ఇంకా మన హీరోని గురించి చెప్పాలి అంటే మన హీరోయిన్ చిన్నప్పటి నుంచి ఇదే అడవిలోనే ఒంటరిగా నివసిస్తుంది అనమాట. ఇంకా మన హీరోనికి ఎవరన్నా క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరనమాట. ఉన్నది ఒక్క గుర్రం మాత్రమే, దాని పేరు విహుర్. సో అన్ని ఆ గుర్రంతోనే షేర్ చేసుకుంటుంది అనమాట. అలా లెక్కగానే ఫస్ట్ ఒక మ్యాప్ ఓపెన్ చేసి ఈ రోజు పలానా ప్లేస్ కి వెళ్ళాలని చెప్పి మార్క్ చేసుకున్న తర్వాత ట్రాప్ లో ఏమైనా పడిందేమో అని చెప్పి నిదానంగా ట్రాప్ దగ్గరికి వచ్చి చూస్తే ఒక చిన్న ర్యాబిట్ తగులుకుంటుంది. ఆకలిలో ఉన్న నాకు ఆహారాన్ని అందించిన అడవి మాతకు నా కృతజ్ఞతలు అని చెప్పి దాన్ని తీసుకొని ఇంకా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తుంది. అలా వెళ్తాంటే పైన కొద్దిగా తేనె కనిపించేసరికి వెంటనే ఎక్కేసి ఆ తేనెనేమో బిస్కెట్ లా కూర్చొని తింటా ఉంటుంది. చూడ్డానికి ఫీమేల్ వర్షన్ ఆఫ్ మౌగ్లీలా ఉంటుంది. బట్ స్టార్టింగ్ ఓ 10 నిమిషాలు మాత్రం అలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మౌగ్లీకి మూవీకి సంబంధమే ఉండదు. అక్కడి నుంచి ఒక జలపాతం దగ్గరికి వచ్చింటే అక్కడున్న ఒక చెట్టును ఎవరో అమ్మాయి రూపంలో చెక్కినట్టు ఉన్నారు కదా. యాక్చువల్లీ తను ఒక దేవత అనమాట, పేరు అషరా. మన హీరోయిన్ కూడా తన ముందు తల వంచి, మాత మా వాళ్ళను ఎన్నో ఏళ్లుగా వెతుకుతానా, కనీసం ఈ రోజైనా వాళ్ళ జాడ చూపించు అని చెప్పి ప్రార్థించేసి అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తా అంటే ఆ గుర్రం ఉంది కదా, పో పో అని చెప్పి నీళ్ళలో దొబ్బుతా ఉంటుంది. ఏంటంటే మన హీరోయిన్ స్నానం చేసి ఎన్ని రోజులైందో ఏమో తెలియదు, కంపుకి దొబ్బేసరికి సరేలే అని చెప్పి మన హీరోయిన్ వాటర్లోకి దిగి స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ ప్లేస్ కి రైనోసార్స్ ప్లస్ హిప్పోపొటమస్ రెండు కలగలిపిన కొన్ని క్రియేచర్స్ ఆ ప్లేస్కి వచ్చేసరికి మనోళ్ళు కూడా ఆశ్చర్యంతో చూస్తుంటే అప్పుడే వెనకాల వేటగాళ్ళు అరుచుకుంటా వచ్చేసరికి వెంటనే అవి పరిగెత్తేసాయో లేదు వాటి కంట పడకూడదు అని చెప్పి వీళ్ళిద్దరు కూడా దాక్కునేస్తారు. వాళ్ళు కూడా ఆ ప్లేస్కి వచ్చేసి ఎక్కడ వెళ్ళింది ఎలా అయినా వాటిని రోజు పట్టుకోవాలి, మనం డబ్బు సంపాదించాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన కొన్ని నిమిషాలకే మన హీరోని ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే పాపం గైస్ ఆ క్రియేచర్స్ అన్నిటిని చాలా దారుణంగా చంపేస్తున్నారు. ఎందుకంటే ముందు ఏనుగు దంతాల కోసమే ఏనుగుల్ని చంపేవాళ్ళు కదా, అలాగే ఆ క్రియేచర్స్ కూడా పైన ఏదో దృఢమైన షీల్డ్ లా ఉందన్నమాట. దానికోసం ఆ మూడుని చంపేస్తున్నారు. పాపం అవి ఒక చిన్న ఫ్యామిలీ కాబోలు. ఓ వనమాత వీళ్ళకు నొప్పి లేకుండా మరణాన్ని ప్రసాదించు అని చెప్పి వేడుకొని మిమ్మల్ని గతి పండించిన వాళ్ళని ఊరికే వదలను అని చెప్పి కోపంగా వాళ్ళ అడుగు జాడల్ని వాళ్ళు వెళ్ళిన దారిని ఫాలో చేసుకుంటే వెళ్ళి చూస్తే ఆ అడవి మధ్యలో వాళ్ళు ఎవరో నివసిస్తున్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా ఆ దొంగనా డాష్గాలు అక్కడే ఎక్కడో ఉంటారని తన గుర్రాన్ని అక్కడే కట్టేసి తను ఒంటరిగా వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయి అక్కడ వచ్చి ఆకుల మధ్య సైలెంట్ గా దాక్కుంటే వాళ్ళు ఇంతసేపు ఆ క్రియేచర్స్ ని చంపేస్తున్నారు కదా, ఆల్సో ఒక పెద్ద తేలునే పట్టేస్తుంటారు. అప్పుడే ఎవరో వచ్చేటట్టు సౌండ్ వినిపించేసరికి వెంటనే వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. ఇక్కడ కోతి ముఖంతో కూడా వస్తున్నాడు కదా, వాడు జనరల్ అనమాట, పేరు కర్లక్.
ఆ తర్వాత వాడి వెనకాల ఒక అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ క్యారవెన్ లా ఒక మాన్స్టర్ వెహికల్ వస్తుంది కదా, దాంట్లో నుంచి ఒకడు దిగుతాడు చూడండి. చూసేందుకే చిన్న పిల్లోలా ఉన్నాడా, కానీ వీడే అనమాట ఈ మూవీకే మెయిన్ విలన్. పేరు డ్రాగోన్. అండ్ మనం స్టార్టింగ్ లో విన్నాం కదా, ఆన్జస్ అని చెప్పి ఒక కింగ్ కంటికి కనిపించే రాజ్యాలన్నింటినీ కబ్జా చేస్తాడు, మనుషులందరినీ బానిసలుగా మార్చుకునేస్తాడు అని చెప్పి వాడినే ఈ డ్రాగన్ గాడు చాలా ఈజీగా ఓడించేసి ఉంటాడు అనమాట. అది కూడా వీడి దగ్గర ఉన్న హైటెక్ వెపన్స్, హైటెక్ మిషన్స్ తో. వీడు మాత్రం ఇంత అడ్వాన్స్డ్ గా ఎలా ఉన్నాడు అని చెప్పి పోను పోను తెలుస్తుంది అనమాట. అప్పుడే వాడి మనుషుల్లో ఒకని పట్టుకొని పని ఎంతవరకు వచ్చింది అంటే డ్రాగన్ గారు ఒక 100 చెట్ల వరకు నరుగుతానామంటే, రే నేను ఇచ్చిన మిషన్స్ ని యూజ్ చేసి దగ్గర 500 చెట్లకు పైగా నరగచ్చరా, మీరేంద్ర 100-150 అని చెప్పి బేరాలు ఆడుతున్నారు అంటే ఆ అడవిలో విచిత్రమైన క్రియేచర్స్, విచిత్రమైన మాన్స్టర్స్ అన్నీ ఉన్నాయి. వాటిలో కొన్నిటిని చంపి వాటిలో కొన్నిటిని బంధించి మేము ఆ 100 చెట్లు నరకడమే మాకు పెద్ద సాహసంలా ఉంది, కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ లో ప్రొడక్షన్ ని పెంచుతామంటే, సరే ఇంకేమైనా దొరికిందా అంటే మీకోసం కొన్ని విచిత్రమైన క్రియేచర్స్ అన్నిటిని బంధించినామని చెప్పేసరికి ఓకే ఇంకేమైనా తీసుకొచ్చినారా అంటే, ఆ చెట్లు నరికేటప్పుడు ఒక రాజ్యం కనిపించింది. సో ఆ రాజ్యాన్ని ఓడించి రాజ ప్రజల్ని తీసుకొచ్చేదే కాక ఆ రాజును కూడా బందీగా తీసుకొచ్చేసినామని చెప్పేసరికి సభాష ఎక్కడ ఆ రాజుని అడిగితే అక్కడున్నాడు అని చెప్పి చూపించేసరికి అప్పుడే వాడే షాక్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఎంతో ప్రసిద్ధిగాంచిన తురాన్ రాజ్యానికి ఒక రాజు అనమాట. ఓర్ని ఈ రాజుని ఎందుకు పట్టుకొచ్చేసినారు, వీణ చిన్నప్పుడు నాకు ఎంత పెద్ద మర్యాద చేసినారో తెలుసా, ఏ రాజా నేను గుర్తున్నానా అంటే వానట్లే తలగొక్కునేసరికి, అదే నేను చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా వీక్ గా ఉండేవాడిని, అప్పుడు మీ దగ్గర పనిచేసేటప్పుడు గంజి పోసా అంటే ఏదో తక్కువైందని చెప్పి మొక్కం మీదే మూసారే గుర్తుందా అని అడిగేసరికి లిటరలీ వాడే ఇప్పుడు గిల్ట్ తో చచ్చిపోయేలా ఉంటాడు. మీలాంటి వాళ్ళ వల్లే రానే ఇంతగా ఎదిగింది, ఇప్పుడు నాకు అదంతా అనవసరం. హర్కేనియన్స్ ఎక్కడున్నారో తెలుసా, వాళ్ళ నివాస స్థలం ఎక్కడుందో తెలుసా, ఎందుకంటే నాకు కావాల్సిన పవిత్రమైన పుస్తకం యొక్క 2వ భాగం వాళ్ళ దగ్గరే ఉంది, అది నాకు ఎలాగైనా కావాలి అని చెప్పి అడిగితే, అయ్యో డ్రాగన్ గారు వాళ్ళ గురించి నాకు ఎటువంటి విషయాలు తెలియదు, కానీ నా మనుషులందరినీ పంపించి వాళ్ళ యొక్క ఆచూకీ కనుక్కొని ఖచ్చితంగా మీకే మొదటిగా చెప్తాను అంటే, అయితే నీకు తెలియదు, అయితే నువ్వు నాకు అనవసరం, ఏ జనరల్ వాడిని లేపారని చెప్పేసరికి వాళ్ళందరి ముందు ఆ రాజును అక్కడే తల నరికి చంపేస్తాడు. ఆ తర్వాత ఆ డ్రాగన్ గాడి మనుషుల్లో ఇద్దరు బంధించిన తేలును ఈటతో గుచ్చి హింసిస్తా సిగ్గు లేకుండా బంధించిన జీవాలను హింసిస్తానో దాన్ని విడుదల చేసి ఆ తర్వాత ఒక సెకండ్ దాని ముందు నిలబడుకోరని చెప్పేసరికి, అబ్బో నాకు తెలియదే మా విషయము, ఏది నువ్వు దాని ముందు నిలబడుకోని చెప్పి పైన చేయేసరికి అంతే జస్ట్ ఒక చిన్న కత్తిలా పెట్టుకుంటుంది అనమాట. వెంటనే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాళ్ళిద్దరి కథను ముగించేస్తుంది. ఆ తర్వాత ఆ తేలును విడుదల చేద్దామని చెప్పి ఆ లాక్ ని పగలకొట్టేందుకు ట్రై చేస్తా అప్పుడే టక్కుని ఎవరో కత్తి పెట్టేటట్టు అనిపిస్తుంది. ఎవర్రా అని చెప్పి ఎవరో తెల్ల జుట్టు అక్కనమాట, తన పేరు అనీషియా. ఎంత ధైర్యం ఉంటే డ్రాగన్ సంపాదించిన నిధిని నువ్వు దొంగలించడానికి ప్రయత్నిస్తావంటే, డ్రాగన్ సంపాదించలేదు, వాళ్ళ అయ్యి సంపాదించింది లేదు, ఇది అడవి యొక్క స్వేచ్ఛాజీవి, దాన్ని కాపాడడానికి నేను వచ్చినాను అంటే, సరే ఏ తెగకు చెందిన దానివి అంటే, నాకని ఎటువంటి తెగ లేదు, నేను ఈ అడవిలోనే ఒంటరిగా జీవిస్తున్నాను అంటే, ఏంది ఇంత భయంకరమైన అడవిలో నువ్వు ఒంటరిగా జీవిస్తున్నావా, ఖచ్చితంగా అబద్ధం చెప్తాన్నావు, నువ్వు ఏ తెగకు చెందిందానవో మర్యాదగా చెప్పు అని చెప్పేసి, ఓహో ఆ తెగకు చెందింది అయింటుందా, ఈ తెగకు అయింటుందా, అయితే ఖచ్చితంగా చంపేద్దామా అని చెప్పి తనలోనే తను మాట్లాడుకునేసరికి, ఏందే పిచ్చా నీలోనే నువ్వు మాట్లాడుకుంటావు అని చెప్పేసరికి, ఎంత ధైర్యం ఉంటే నన్నే పిచ్చిదాన్ని అంటావు అని చెప్పి ఒక్కసారిగా మన హీరోయిన్ మీదకే వచ్చేసరికి మన హీరోయిన్ ఊరుకుంటుందా, మన హీరోయిన్ కూడా అంతే వేగంగా తనతో వెళ్ళి ఫైట్ చేస్తుంది. అలా ఒక చిన్నపాటి గొడవే జరుగుతుంది అనమాట. అలా వాళ్ళు కొట్టుకుంటా ఆ జనాల మధ్యలో వచ్చి పడిపోయేసరికి ఆ డ్రాగన్ గాడు కూడా చేస్తాడు, వదిలితే మన హీరోయినే ఆ తెల్ల చుట్టక్కను చంపేసేలా ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంకి మన హీరోయిన్ గుర్రం కూడా మన హీరోయిన్ కాపాడదామని చెప్పి పరిగెత్తా వచ్చేసరికి విహూర్ రావద్దు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. బట్ ఆ లోపే ఆ జనరల్ గాడు మన హీరోయిన్ కి ఒక్కడిచ్చి మన హీరోయిన్ ని అన్కాన్షియస్ చేస్తాడు. ఆ తర్వాత మన హీరోయిన్ని కదలనివ్వకుండా కట్టేసరికి మన హీరోయిన్ లైట్గా కాన్షియస్లోకి వస్తుంది. మర్యాదగా చెప్పు నువ్వు ఎవరివి, నువ్వెందుకు ఈ ప్లేస్కి వచ్చినావు, అసలు నీ తెగ ఏంటి అంటే మన హీరోయిన్ ఏం మాట్లాడకపోయేసరికి కావాలని చిత్రహింసలు పెడతాంటారు. అండ్ మన హీరోయిన్ని కాపాడడానికి అని చెప్పి తన గుర్రం వచ్చింటుంది కదా, సో దాన్ని కూడా పడేసి ఉంటారనమాట. దాంట్లో మన హీరోయిన్కి సంబంధించిన వస్తువులన్నీ ఉంటుంది. ఆల్సో ఆ మ్యాప్ కనిపించేసరికి ఓహో మన హీరోయిన్ దేన్నో వెతుకుతాంది అని చెప్పి అర్థం చేసుకుంటాడు. ఆల్సో వాడే ఆ హర్కేనియన్స్ తెగను వెతుకుతున్నాడు కదా, సో మేబీ వాడికి మ్యాప్ పనికి వస్తుందేమో అని చెప్పి ఎత్తుకుని వెళ్ళిపోతా అంటే మన హీరోయిన్ దాన్ని చూసి తట్టుకోలేక టక్కన కట్లిప్పుకునేసి వాడిని చంపేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే టక్కన వాడు సైడ్ అయిపోతాడు. ఈ అన్నీషా ఉంది కదా, తను టక్కన మన హీరోయిన్ పడేసి తన్ని చంపేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే అన్నీషా వద్దు తన్ని చంపద్దు, తన్ని దమ్నాటిలో పడేద్దాం, అక్కడ తను సర్వైవ్ అయితే ఆ తర్వాత చూసుకుందామని చెప్పేసరికి ఇంకా అక్కడ సీన్ కట్ చేస్తే మన హీరోయిన్ ఎక్కడో తీసుకెళ్తున్నట్టు చూపిస్తారు. అప్పుడే కొన్ని విజన్స్ అన్ని వస్తాయి. చిన్నప్పుడు ఆన్జస్ కింగ్ మన వాళ్ళ తెగను పట్టేయడానికి చెప్పి వచ్చినప్పుడు మన హీరోయిన్ వాళ్ళమ్మ సోంజా
వెంటనే ఇక్కడి నుంచి పిల్లలందరినీ తీసుకుని అడవిలోకి పారిపో అని చెప్పి గట్టిగా అరిచేసరికి తను కూడా పిల్లలందరినీ పిలుచుకుని అడవిలోకి వెళ్ళిపోతా ఉంటుంది. అప్పుడే ఒక చిన్న పిల్లోడు భయపడిపోయి గుమ్మున అక్కడే కూర్చుని ఉండిపోయేసరికి వాడిని కూడా పిలుచుకుని పరిగెత్తా ఉంటుంది. బట్ చేయి జారిపోయి వాడు అక్కడే పడిపోయేసరికి వాడు ఒక్కడి కోసం మిగతా పిల్లల్ని తను వదులుకోలేదు కదా, సో తన ప్రాణాలని కాపాడుకునేందుకు చెప్పి వాడిని అక్కడే వదిలేసి తను మిగతా పిల్లలతో అడవిలోకి వచ్చేసి ఉంటుంది. ఇంకా మళ్ళీ ప్రెసెంట్ లో చూసుకుంటే మన హీరోయిన్ ని బంధించి ఆ డ్రాగన్ గార్డ్ ఉన్న రాజ్యానికి తీసుకొస్తారనమాట. వాడు హైటెక్ వెహికల్ లో వచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది వాడి క్యాలిబర్ ఏంటని చెప్పి. ఆ రాజ్యం అవుట్స్కట్స్ చూడండి ఎంత బాగుందో. ఇంకా లోపలికి లాక్కెళ్తాంటే అప్పుడే మన హీరోయిన్ గుర్రాన్ని వాళ్ళు బలవంతంగా లాక్కెళ్తుంటారు. అది మాట వినకపోయేసరికి కొరడతో కొట్టేసరికి వెంటనే మన హీరోయిన్ తన చైన్స్ అన్నిటి విప్పునేసి వాళ్ళిద్దరిని కొట్టిపడేసి ఆ కొరడతో కొడతాడు కదా, వాడి ముఖం పచ్చడి చేసేసరికి వెంటనే వెనక నుంచి ఇద్దరు వచ్చేసి మన హీరోయిన్ పడేసి మళ్ళీ ఆ బోన్ లోనే దొబ్బేస్తారు. నిదానంగా కళ్ళు తెచ్చి చూస్తే ఇప్పుడు ముందర ఒక వయసైన బామ్మ కనిపించేసరికి తన కత్తి ఎత్తుకుని తన పీక మీద పెట్టేసి మర్యాదగా నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపిస్తారా లేదంటే ఈ బామ్మను చంపేదనని చెప్పి గట్టి గట్టిగా అరుస్తా అంటే లిటరలీ అక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కరు కూడా దేగట్లేదు అనమాట. వినిపించినా కూడా వినపడినట్టే వాళ్ళ పాటికి వాళ్ళు సైలెంట్ గా తింటున్నారు. ఎందుకంటే వాళ్ళకు మరణం రావడం పోవడం ఇక్కడ గొడవ ఇవన్నీ సర్వసాధారణం అయిపోయింది. చూడు పాపా, నువ్వు ఆ బామ్మని చంపేసేటట్టుగా అంటే చంపేసుకో, నిన్ను ఆపేవాళ్ళు లేరు. ఆ తర్వాత ఇక నుంచి తప్పించుకుందాం అనుకుంటే తప్పించుకో, ఇప్పటికీ నిన్ను ఆపేవాళ్ళే లేరు అని చెప్పేసరికి అప్పుడే తనకే అర్థమవుతుంది వాళ్ళకి ఆ ఛాన్సే లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు అని చెప్పి. ఇంకా తను కూడా సైలెంట్ అయిపోయేసరికి వాడు కూడా ఆ కత్తి తీసుకునేస్తాడు. చూడు పాపా, నువ్వు ఉన్నది దమ్నాటిలో, అంత ఈజీగా ఇక్కడ నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. తప్పించుకోవడానికి ఉన్నది కేవలం ఒకే ఒక మార్గం మాత్రమే, అది గెలవడం అని చెప్పి అక్కడ షర్ట్ లేకుండా ఒకటి తిరుగుతాడు కదా, వాడే చెప్తాడనమాట. యాక్చువల్లీ వాడే ఈ మూవీ యొక్క హీరో. ఆ తర్వాత మళ్ళీ ఆ డ్రాగన్ నే చూసుకుంటే ఒక సైంటిస్ట్ దగ్గరికి వచ్చింటాడనమాట. చెప్పండి ప్రభు, వెళ్ళిన విషయం ఏమైంది అంటే, ఏం చెప్పనయ్యా, అడవి మొత్తం జల్లడ పడేసి ఇంకా హర్కేనియన్స్ తెగ ఎక్కడుందో కనిపించట్లేదు, ఇంకా నాకు ఆ సెకండ్ పార్ట్ దొరకట్లేదు అంటే, ప్రభు తెలియక అడుగుతాను కానీ మీకు కావాల్సినవన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా, ధనం ధాన్యం రాజ్యం మనుషులు బానిసలు ఇంకా టెక్నాలజీ విషయానికి వస్తే మన దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంకెవ్వరి దగ్గర లేదు. మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని వాళ్ళు అర్థం చేసుకుని సేమ్ అలాంటిది ఇంకొకటి సృష్టించడానికే వాళ్ళకు దగ్గర ఒక యుగం పైనే పడుతుంది. అలాంటప్పుడు ఇంకేం కావాలి ప్రభు అని అడిగేసరికి, ఒరే పిచ్చోడా, ఇంత చేసింది జస్ట్ ఈ పుస్తకంలో ఉన్న మొదటి భాగాన్ని ఉపయోగించి మాత్రమే, అదే రెండో భాగం కూడా దొరికితే ఇంకేమేం చేయగలం, మేబీ ఈ ప్రపంచానికి నేను ఒక దేవుణ్ణి అయిపోవచ్చు అంటాడు. అండ్ ఇంకొక విషయం అనమాట, ఆ పుస్తకంలో ఉన్న లాంగ్వేజ్ ని ఆ వర్డ్స్ ని వాడు మాత్రమే చదవగలడు, ఇంకొకరు చదవకూడదు అని చెప్పి ఆ లాంగ్వేజ్ ని ఎవరికి నేర్పించుండడు. మళ్ళీ మన హీరోయిన్ ఉన్న ప్లేస్ నే చూసుకుంటే అప్పుడే వాళ్ళందరూ మన హీరోయిన్ గురించి చెప్తుంటారు. లైక్ మన హీరోయిన్ ఇద్దరు ముగ్గురిని లేపేసింది అని చెప్పి, ఆ తర్వాత అనీషాతోనే గొడవ పడింది, ఆల్మోస్ట్ తన్నే చంపైపోయింది. ఆ తర్వాత ఆ జనరల్ గార్డ్ వచ్చి మన హీరోయిన్ కొట్టి పడేసినాడు అని చెప్పి చెప్తా అంటే, అవునా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయి ఇప్పుడు ఎక్కడుంది అని చెప్పి చుట్టూ చూస్తుంటే తను ఆల్మోస్ట్ ఆ గోడ ఎక్కేసి బయటికి వెళ్ళిపోతామని చెప్పి ట్రై చేస్తా ఉంటుంది. అయినా కూడా వాళ్ళు పెద్ద రియాక్షన్ ఏమి ఇవ్వట్లేదు అనమాట. చూద్దాం ఎంత దూరం వెళ్తుందో అని చెప్పి వాళ్ళందరూ సైలెంట్గా కూర్చోంటే ఆల్మోస్ట్ తను బయటికే వెళ్ళిపోయి తప్పించుకునేస్తుందేమో అనుకుంటే ఓ ఇద్దరు ముగ్గురు గార్డ్స్ ఉంటారనమాట. వాళ్ళిద్దరు ముగ్గురిని కూడా కొట్టి పడేసి వెళ్ళిపోదాం అనుకుంటుంది. అయినా అక్కడ చాలా మంది ఉన్నట్టున్నారు. సో మన హీరోయిన్ కొట్టి పడేసి మళ్ళీ కిందకి దొబ్బేసి ఈసారి చేతులు కాలు మొత్తం కట్టేస్తారు. చూడు పాప, నువ్వు ట్రై చేసిందే కాదు, నువ్వు ట్రై చేయనివి కూడా మేము ట్రై చేసి లాస్ట్కి ఇక్కడే ఉన్నామంటే అర్థం చేసుకో సిచ్యువేషన్ ఎలా ఉంది అని. నువ్వు బయటికి వెళ్ళాలి అంటే కేవలం వాళ్ళు కండక్ట్ చేసే బ్యాటిల్ లో మంచిగా ఫైట్ చేసే మాత్రమే నువ్వు బయటికి వెళ్ళగలవు, లైక్ అన్నీషా అంటారు. అర్థం కాలేదు, కొంచెం డీటెయిల్ గా చెప్పండి అంటే, ఆ డ్రాగన్ తో ఉంది కదా అన్నీషా, తెల్ల జుట్టు అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ముందు వీళ్ళలాగే ఇదే ప్లేస్ లో ఉండేదంట. బట్ వాళ్ళు కండక్ట్ చేసే గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి అందరినీ చంపేసి లాస్ట్ కి ఇప్పుడు ఒక వారియర్ లా బయటకు వచ్చేసి ఉంటుంది. ఐ మీన్ ఇప్పుడు డ్రాగన్ కి రైట్ హ్యాండ్ లా పనిచేస్తుంది అనమాట. సరే, తనలోనే తను మాట్లాడుకునిందే తనకేమన్నా పిచ్చా అంటే పిచ్చి కాదు, తను చంపిన వాళ్ళందరూ ఆత్మల్లా మారి తన వెంటే తిరుగుతున్నారు, అప్పుడప్పుడు తన్ని డిస్టర్బ్ కూడా చేస్తుంటారు, దాన్నే నువ్వు చూసింటావు అంటారు. అట్లే పక్క అన్నీషాని చూసుకుంటే డ్రా ఓపెన్ చేసి ఆ బాటిల్ ఈ బాటిల్ అని చెప్పి వెతుకుతుంది. లాస్ట్ లో ఒకే ఒక బాటిల్ లో మాత్రం కొద్దిగా లిక్విడ్ ఉండేసరికి దాన్ని తాగుతా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి డ్రాగన్ వచ్చి మిగతా వాళ్ళందరినీ పంపించేస్తాడు. వాడు ఏదో చెప్పడానికని వచ్చింటాడు, కానీ తను లైట్ గా మనోని సెడ్యూస్ చేసేలానే మాట్లాడుతుంది. ఎందుకంటే ఈవెందో వాళ్ళు చాలా ఏళ్ళుగా క్లోజ్ గానే ఉన్నప్పటికీ వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటవ్వలేదు అనమాట. అదే ఎందుకు తను అడిగితే, చూడు అన్నీషా, నీకెన్ని కన్సర్న్స్ ఉందో నాకైతే తెలియట్లేదు, బట్ నాకైతే ఆ పుస్తకం యొక్క రెండో భాగం దొరికేంత వరకు అదే పెద్ద కన్సర్న్. సో అది దొరికేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు, కావాలంటే నా కోసం ఆ పుస్తకాన్ని వెతికి పెట్టు అని చెప్పేసి, సరే నీకు ఏదేదో వాయిసెస్ అన్ని వినిపిస్తుంది కదా, ఇదిగో ఈ మందు తాగు, లైట్ గా వాయిసెస్ తగ్గిపోతుంది అని చెప్పేసి వాడు ఇచ్చేసి వెళ్ళిపోయేసరికి తను కూడా తాగేసి ఆ అద్దం ముందు కూర్చోంటే కొన్ని భయంకరమైన ఫేసెస్ అన్ని వచ్చి ఏదేదో చెప్తా ఉంటుంది.
అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ వీళ్ళని చూసుకుంటే వాడెవడో వచ్చి రే లెగండ్రా రేపేరా ఆటల పోటీ వెంటనే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి అని చెప్పేసరికి వెంటనే వాళ్ళందరూ ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. బట్ ఏది ఒరిజినల్ వెపన్స్ కాదనమాట, అన్ని చెక్కతో చేసిన డమ్మీ వెపన్సే. సరే ఏం ఆటల పోటీ, దానికే ఎందుకు వీళ్ళు ఇంత భయంకరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే ఆటల పోటీ అన్నంత మాత్రాన అంత ఈజీగా ఉండదు. యాక్చువల్లీ ఇది లైఫ్ తో ఆడే ఆట. రేపే వాళ్ళు ఒక విచిత్రమైన క్రియేచర్ ని ముందు పెట్టేసి మనం వాటితో గొడవ పడాలి అనొచ్చు, లేదంటే ఒక మాన్స్టర్ ని పెట్టేసి గొడవ పడాలి అనొచ్చు, లేదంటే లాస్ట్ కి మనలోనే మనం కొట్టుకుని సావాలని కూడా వాళ్ళు అనొచ్చు. అంటే నాకు ఇక్కడ ఎనిమీస్ ఎవరు లేదు కదా అంటే ఆల్సో ఫ్రెండ్స్ ని కూడా ఎవరిని చేసుకోవద్దు. అప్పుడే వాళ్ళని చంపేటప్పుడు నీకు ఎటువంటి ఫీలింగ్స్ ఉండదు అని చెప్తేనే మనకే అర్థమవుతుంది ఈ గేమ్ యొక్క ఇంటెన్సిటీ ఆ రేంజ్ లో ఉంది అని చెప్పి. చూడు, ఇక్కడి నుంచి స్వేచ్ఛను పొందాలంటే కేవలం రెండు దారులు మాత్రమే ఉంది. ఒకటి, వాళ్ళు పెట్టే ప్రతి ఆటను కరెక్ట్ గా ఆడి లాస్ట్ వరకు గెలుస్తూ వచ్చావంటే ఆ అన్నీషాలాగా నిన్ను కూడా ఏదో ఒక రోజు విడుదల చేస్తారు. లేదా ఆ ఆటల పోటీలో మధ్యలో చచ్చిపోయినావంటే అప్పుడు కూడా నీకు స్వేచ్ఛ దొరుకుతుంది అంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఆ ఆటల పోటీ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ భారీగా ఫైట్ చేస్తున్నాడు కదా వాడు మన గ్రూప్ కి చెందిన వాడే అనమాట. కొంచెం హైట్ గా వెయిట్ గా భారీ వెయిట్ గా ఉన్నాడు కాబట్టి వాళ్ళందరినీ ఈజీగా పడగొట్టేసి అక్కడి నుంచి ఎత్తి కింద పారేస్తాడు. అలా వాడి గేమ్ అంతా అయిన తర్వాత వాడి వైఫే అనుకుంటా తన దగ్గరికి వచ్చి ఎలానో ఈ రోజు విజయం సాధించినా అంటాడు. అట్లే లోపల చూసుకుంటే ఎవరిని ఎప్పుడు పిలుస్తారో తెలియదు అనమాట. సో వాళ్ళకి కావాల్సిన వెపన్స్, వాళ్ళకి కావాల్సిన షీల్డ్స్ అన్ని ఏరికోరి తీసుకుంటా అంటే మన హీరోని కూడా వెళ్ళి నాకు ఆ కత్తి కావాలా, నాకు ఆ షీల్డ్ కావాలని చెప్పి అడుగుతుంది. కానీ వాడు అదేది ఇవ్వకుండా జస్ట్ కత్తి చెక్క షీల్డ్ ఇచ్చేసి ఆర్మర్ కూడా ఇవ్వకుండా అదేదో బికినీలా ఇచ్చేసరికి రే దీంతో నేనేం రా చేయను అంటే ఇదే నీకు ఇవ్వమన్నారు అని చెప్పేసరికి ఇంకా మన హీరోని కూడా వేరే దారి లేక దాన్నే వేసుకుని ఆ వెపన్స్ ఎత్తుకుని బయటికి వస్తుంది. తనకు తోడుగా ఇంతసేపు తన భార్య దగ్గర వచ్చి మాట్లాడించినాడు కదా ఆ లేడీ వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఈ లేడీనే నిన్న మన హీరోయిన్ కి చాలా అడ్వైజులు ఇచ్చింటుంది. సరే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏం లేదు, ఆ గేట్ నుంచి ఏదో ఒక విచిత్రమైన క్రియేచరో మాన్స్టరో వస్తుంది, దాంతో ఎలా అయినా మనం ఇద్దరం పోరాడాలి అని చెప్తా అంటే సరే అని చెప్పి వాళ్ళిద్దరూ వెయిట్ చేస్తుంటారు. కానీ వచ్చిన తీర్పు ఏంటంటే మన హీరోయిన్ ఆ లేడీ వాళ్ళిద్దరూ కొట్టుకొని చావాలంట. మన హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. నేను నీతో గొడవ పడను చెప్పి ఆ షీల్డ్ని అక్కడే పారేసి ఆ రాజున్నాడు కదా ఆ డ్రాగన్ వాడి పక్క చూసి రే నువ్వు మొగోడివే కదా, నువ్వే కదా ఈ ఛాలెంజెస్ అని పెడతాను, దమ్ముంటే రారా నువ్వు నేను ఫైట్ చేసుకుందామని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ అయ్యేసరికి జనాలందరూ ఓ అరుస్తుంటారు. వాడు నవ్వేసరికి ఓకే వస్తాడేమో అనుకున్నాను, కానీ వాడి మనిషికి లైట్ గా సైగ చేయేసరికి వెంటనే వాడు ఆ లేడీకి బాణం వేసే చంపేస్తాడు. పాపం వాడి కళ్ళ ముందరే తన భార్య చనిపోయేసరికి వాడు గట్టిగా అరుస్తుంటాడు. అయినా కూడా వాళ్ళు డోర్సే ఓపెన్ చేయట్లేదు. ఇంకా మన హీరోయిన్ కూడా బాధతో కూర్చోంటే అప్పుడే ఒక 2-3 సోల్జర్స్ వస్తారు. మేబీ మన హీరోయిన్ తో గొడవ పడడానికా లేదంటే ఆ బాడీని తీసుకెళ్ళడానికా తెలియదు. కానీ కోపంతో ఉన్న మన హీరోయిన్ వచ్చిన వాళ్ళందరినీ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చాలా దారుణంగా చంపేసరికి దాన్ని చూసిన డ్రాగన్ గడే లైట్ గా షాక్ అయిపోతాడు. ఆ తర్వాత చనిపోయిన లేడీ దగ్గర నుంచి ఒక చిన్న లాకెట్ ని తీసుకొచ్చి తన హస్బెండ్ కి ఇచ్చేసరికి వాడు దాన్ని తీసుకున్న తర్వాత మాత్రం కుదుట పడతాడు. ఇంకా ఆ లేడీ చనిపోయింది కదా, సో తన కోసం మౌనం పాటించాలి అని చెప్పి వాళ్ళందరూ కాసేపు మౌనం పాటిస్తా అంటే అప్పుడే మన హీరోయిన్ అందరూ సాడ్ గా ఉన్నారు కదా, తను చిన్నప్పుడు తన తెగతో ఉన్నప్పుడు నేర్చుకున్న ఒక చిన్న సాంగ్ ఉంటుందన్నమాట. దాన్ని పాడతా అంటే వెనకాల ఉన్నాడు చూడండి, వాడి పేరు డైక్స్ అనమాట. వాడు కూడా సేమ్ అదే పాటను పాడేసరికి మన హీరోయిన్ కి లైట్ గా డౌట్ వస్తుంది. ఇంకా వాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ డ్రాగన్ నే చూసుకుంటే మళ్ళీ ఆ సైంటిస్ట్ దగ్గరికే వచ్చింటాడు. ఏదో రెడీ చేయమని చెప్పి అడిగినాడంట. ఆ ప్రభు రెడీ అయింది అని చెప్పి వాళ్ళు అడవి నుంచి పట్టుకొచ్చినారు కదా ఒక భారీ తేలు, దాన్ని తలపైన పెట్టేసరికి వెంటనే డ్రాగన్ గాడు ఒక చిన్న రిమోట్ ఎత్తుకుని దాన్ని ఆన్ చేస్తాడో లేదు వెంటనే కొన్ని వాట్ల కరెంట్ అనేది దాని బాడీలోకి వెళ్ళేసరికి నొప్పితో గిలగిల్లాడుతుంటుంది. బట్ ఇది ఇంకా జస్ట్ ట్రయల్సే అంట. ఈ మిషన్ ని యూజ్ చేసి ఆ క్రియేచర్ ని వీళ్ళ కంట్రోల్లోకి తీసుకురావచ్చంట. ఆ ప్రాజెక్టే ఇది. సరే మనుషుల పైన ఎంతవరకు వచ్చింది అంటే నేను కూడా నా వల్ల అయినంత వరకు ట్రై చేస్తాను ప్రభు, బట్ ఆల్మోస్ట్ అందరూ చనిపోతున్నారు అని చెప్తా అంటే ముందరే కొన్ని బాడీలు ఉంటాయన్నమాట. మేబీ ఆ బానిసలే ఏమో. ఖచ్చితంగా త్వరలో మనుషుల పని కూడా పనిచేసేలా చేస్తాను ప్రభు అని చెప్పేసరికి సరే ఫస్ట్ ఆ పని మీద ఉండు, అప్పుడు మాత్రమే మనం ఒక ఆర్మీని క్రియేట్ చేసి వాళ్ళని మన కంట్రోల్లో పెట్టుకుని ఆ తర్వాత భూమినే ఏలచ్చు అంటాడు. సరే ఇంకో ప్రాజెక్ట్ గురించి చెప్పినానే అదేమైంది అంటే దాన్ని కూడా కనిపెట్టేసి నేను చెప్పి ఒక పవర్ జనరేటర్నే చూపిస్తాడా. ఇప్పుడు ఆ పవర్ జనరేటర్ నుంచి జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని యూజ్ చేసే వాళ్ళ రాజ్యం మొత్తం సప్లై చేస్తున్నారు. త్వరలో దాని నుంచి వెపన్స్ ని కూడా తయారు చేయొచ్చు అంటాడు. పర్లేదు గైస్, వీడి ఇన్వెన్షన్స్ ఆ టెక్ స్టఫ్ అంతా చూడడానికి కూడా సూపర్ ఉంది.
మళ్ళీ మన హీరోయిన్ చూసుకుంటే మన హీరోయిన్ ఆ పాట పాడినప్పుడు ఆ డేక్స్ గాడు కూడా ఆ పాట పాడినప్పుడే మన హీరోయిన్ కి వాడిపైన డౌట్ వచ్చేసి ఉంటుంది. సో నీకెలా ఆ పాట తెలుసు అని అడిగేసరికి యాక్చువల్లీ నేను ఒక హర్కేనియన్ తెగకు చెందిన వాడిని. సో చిన్నప్పుడు మా తెగలోనే నేను ఆ పాట నేర్చుకున్నాను అంటాడు. యాక్చువల్లీ మన హీరోయిన్ కూడా ఆ పాటను తన తెగతోనే నేర్చుకుంటుంది అనమాట. అప్పుడే తనకే అర్థమవుతుంది తను కూడా హర్కేనియన్స్ తెగకు చెందిన అమ్మాయే అని. ఓహో అలా అయితే చిన్నప్పుడు ఆ ఆంజస్ అటాక్ చేసినప్పుడు నువ్వు మిగతా పిల్లలందరూ కలిసి అడవిలోకి పరిగెత్తేసినారే ఆ గ్రూప్ అమ్మాయా అంటే అవును అంటుంది. సరే మిగతా పిల్లలకి ఏమైంది అని అడిగితే కొందరు ఆకలితో చనిపోయినారంట, కొందరు చలి తట్టుకోలేక చనిపోయినారంట, మరి కొందరు అయితే రకరకాల రోగాలు వచ్చి ఆ రోగాలు తట్టుకోలేక వాళ్ళు చనిపోయినారంట. కానీ మన హీరోయిన్ మాత్రం ఆ అడవిని అర్థం చేసుకుని ఎలా బతకాలి ఎలా సర్వైవ్ అవ్వాలి అని చెప్పి అర్థం చేసుకుని ఎలానో బతికేసి ఉంటుంది. సరే మన తెగకు చెందిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అంటే ఓర్ని మన వాళ్ళు చాలా మంది ఉన్నారబ్బా, బట్ వేరే ప్లేస్లో ఉన్నారు, మనం ఇక్కడ నుంచి తప్పించుకోగానే వెంటనే మనం ఆ ప్లేస్కి వెళ్దామని చెప్పేసరికి మన హీరోయిన్ కూడా సంతోషపడిపోతుంది. అప్పుడే ఆ డ్రాగన్ గాడి మనుషులు వచ్చేసి మన హీరోయిన్ ఆ డ్రాగన్ గాడి చూడాలంట. సో మళ్ళీ డ్రెస్ ని చేంజ్ చేసి మన హీరోయిన్ ఒక కేసులో పెట్టేసి అక్కడ ఒక చిన్న పార్టీ కాదు పెద్ద పార్టీనే జరుగుతూ ఉంటుంది. ఆ మధ్య సభలోకి మన హీరోని తీసుకెళ్లిపోతారు. రే మరి మన హీరోయిన్ మన బొమ్మరా షోకేస్ చేయనికి. అప్పుడే వాడు మన హీరోయిన్ తీసుకొచ్చిన మ్యాప్ని వాడి మ్యాప్ని క్రాస్ చెక్ చేసి చూస్తే మన హీరోయిన్ వెళ్ళిన ప్లేసెస్ అంతా మార్క్ చేసి ఉంటుంది కదా, ఆ ప్లేసెస్లో అంతా వాడి మనుషులు ఉన్నారంట. ఐ మీన్ వాడి రాజ్యాలే ఉన్నాయంట. సో మేబీ నువ్వు నేను వెతికేది ఒకటే అయితే నువ్వు వెళ్ళలేని ప్లేసెస్కి నీ మ్యాప్ని యూజ్ చేసి నా మనుషుల్ని ఆ ప్లేసెస్కి పంపించి నాకు కావాల్సినవన్నీ దక్కించుకుంటా అని చెప్పి ఒక రకమైన సైకోలా మాట్లాడుతుంటాడు. ఆ తర్వాత వాడు ఆ బుక్ని చూపించి ఈ బుక్ని ఎక్కడైనా చూసినావా అని అడిగితే అప్పుడే మన హీరోయిన్కి కొన్ని ఇల్యూషన్స్ లా వస్తుందన్నమాట. లైక్ మన హీరోయిన్ చిన్నప్పుడు ఆ తెగతో ఉన్నప్పుడు ఎవరో ఆ బుక్ని తీసుకొచ్చి ఆ బుక్ని చదవడం అండ్ ఆ బుక్ లో ఉన్న నాలెడ్జ్ ని యూజ్ చేసి ఎంతో మందిని హీల్ చేయడం అని చెప్పి అవన్నీ ఇల్యూషన్స్ వచ్చి కనిపించేసరికి లైట్ గా మన హీరోయిన్ ఫేస్ చేంజ్ అవుతుంది కదా. ఆ చేంజ్ ని కనిపెట్టేసిన వాడు అయితే నువ్వు కూడా హర్కేనినే కదా, అయితే ఖచ్చితంగా నీకు ఆ బుక్ గురించి తెలిసి ఉంటుంది, చెప్పు 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 అని అడిగేసరికి అప్పుడే దీనికన్నా ఇంకేదో ఒక ముఖ్యమైన విషయం వచ్చి వాడు ఎవడో చెప్పేసరికి సరేలే తనని తీసుకెళ్లి మళ్ళీ బంధించేయండి, మళ్ళీ తన విషయం చూసుకుంటా అని చెప్పి వెంటనే వాడు వెళ్ళిపోతాడు. ఇంకా అట్లే నెక్స్ట్ డే చూసుకుంటే మళ్ళీ ఆ ఆటల పోటీ స్టార్ట్ అవుతుంది. మన హీరోయిన్ సైడ్ నుంచి కొందరు అలాగే ఆ డ్రాగన్ సైడ్ నుంచి కొందరు అని చెప్పి వాళ్ళు వీళ్ళు అని చెప్పి కొట్టుకొని చేస్తుంటారు. అలా చనిపోయే కొద్దీ లోపల వాడు వచ్చి నువ్వెళ్ళు అని చెప్పి వాళ్ళందరికీ వెపన్స్ ఇచ్చి పంపిస్తుంటాడు. కానీ మన హీరోయిన్ మాత్రం చూసి చూడనట్టు వెళ్ళిపోయేసరికి రే నేనేం చేసినాను రా, నన్ను కూడా బయటికి పంపించరా, నేను యుద్ధం చేశాను రా అంటే లేదు డ్రాగన్ నిన్ను బయటికే పంపించద్దు అన్నాడు అంటాడు. కరెక్ట్ గా అదే టైంకి ఆ డేక్స్ ఉన్నాడు కదా మన హీరోయిన్ తెగకు చెందిన వాడు బయటికి వెళ్తాంటే మన హీరోకి చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి ప్రాణం మాత్రం పోకూడదు, వాడిని మాత్రం కాపాడుకొని చెప్పేసరికి సరే అని చెప్పి వాళ్ళందరూ గుంపుగా బయటికి వెళ్తారు. కానీ మన హీరోయిన్ మనుషులు చనిపోవాలని చెప్పి ఆ డ్రాగన్ గాడు కావాలనే వాడి మనుషుల్ని దింపేందుకు కూడా ఛాన్స్ ఉందన్నమాట. దాన్ని అర్థం చేసుకున్న మన హీరోయిన్ ఆ వెపన్స్ ఇచ్చే వాడి దగ్గరికి వెళ్ళి చూడరా ఈ రోజు ఏదో ఒక తిక్క పని చేసి నేను చనిపోతాను, కానీ నువ్వు గనక ఇప్పుడు నాకు వెపన్స్ ఇవ్వలేదే అనుకో, ఇప్పుడు నేను ఇక్కడే చంపేసి ఆ తర్వాత నేను చనిపోతాను అని చెప్పేసరికి సరే అని చెప్పి వాడు కూడా భయపడిపోయి మొత్తం సామాన్లని ఇచ్చేస్తాడు. ఇంకా మన హీరోయిన్ కూడా మాస్ గా ఒక కత్తి ఎత్తుకొని బయటికి వస్తా అంటే ఖచ్చితంగా మన హీరోయిన్ వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తుందని చెప్పి ఆ డ్రాగన్ గాడికి కూడా తెలుసు. అందుకే వెంటనే ఆ యుద్ధాన్ని ఆపేస్తాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా విడుదల చేసేసరికి వాళ్ళందరికీ క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళని వాళ్ళే కొట్టుకొని చావమంటారు అని. సో మమ్మల్ని మాత్రం మేము ఎటువంటి హాని చేసుకోమని చెప్పి వాళ్ళందరూ గట్టిగా వచ్చేసరికి నాకు తెలుసురా హీరోయిన్ లోపల దూరి ఇద్దరిని కొట్టినప్పుడే నాకు అర్థమైపోయింది మీరు ఇలా చేస్తారు అని. ట్విస్ట్ ఉంది నాన్న అని చెప్పి ఆ గ్రౌండ్ నుంచి ఒక డోర్ ని ఓపెన్ చేస్తాడు చూడండి. వెంటనే ఒక భారీ సైజ్ లో 2 కొమ్ములున్న ఒక భారీ క్రియేచర్ బయటికి వస్తుంది. ఉన్నదే ఒక కన్నే అనమాట. దాంతోనే భయంకరంగా ఆ పక్క ఈ పక్క చూసంటే అప్పుడే ఆ తేలు పైన ఒక డివైస్ లాంటిది పెట్టి దాన్ని కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తున్నారు కదా, సేమ్ అలాంటి డివైస్ ఈ క్రియేచర్ వీపు పైన ఉంటుంది. ఇంకా వాడు దాన్ని ఆన్ చేస్తాడో లేదో భయంకరంగా దానికి షాక్ కొట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక కోపంతో మనోళ్ళ మీదే పడిపోతుంది. ఇంకా మనోళ్ళు కూడా అంత పెద్ద క్రియేచర్ ని మనోళ్ళు ఏం చేయగలరు. సో ఆ పక్క ఈ పక్క అని చెప్పి పరిగెత్తంటే అప్పటికే ఓ ఇద్దరి ముగ్గునైతే చంపేస్తుంది. మధ్యలో మన హీరో ఏమో అంత హైట్ నుంచి కింద పడిపోతాడు అనమాట. ఇంకా వాళ్ళందరినీ చంపకుండా వస్తాంటే అప్పుడే మన హీరోయిన్ దాన్ని వీపు పైన చూసుకుంటే ఆ డివైస్ ఉండడం గమనిస్తుంది. ఇలాంటి డివైస్ ఇలాంటి క్రియేచర్స్ పైన ఉండవు అని అర్థం చేసుకుని పరిగెత్త వెళ్ళి దాని వీపు మీదే ఎక్కేసి ఆ డివైస్ ని బీకేస్తుంది చూడండి. అప్పుడే దాని కళ్ళే నార్మల్ అవుతుంది. అంటే ఇంతసేపు వాళ్ళు కంటిన్యూస్ గా షాక్ ఇస్తానే ఉన్నారనమాట. అయినా కూడా ఆ నొప్పికి కోపం ఉంటుంది కదా. సో మన హీరోయిన్ చంపేద్దామని చెప్పి ట్రై చేసంటే వద్దు ఆగు ఇప్పుడు నువ్వు ఫ్రీ అయిపోయినావు, ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అసలు మేము కాదు నీకు అది పెట్టింది, మేము కాదు నిజమైన ఎనిమిస్ అక్కడ ఉన్నారు కదా వాళ్ళే నీ శత్రువులు అని చెప్పి దానికి చెప్పేసరికి దానికి కూడా అర్థమైపోతుంది
అవుతుంది. ఇంకేముంది పరిగెత్తా వచ్చి ఒక్కసారిగా గుద్దేసరికి ఆ డ్రాగన్ గాడు ఆ తెల్ల జుట్టుది పక్కన వాడు వీడు అని చెప్పి అందరూ ఎక్కడంటే అక్కడ పడిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఈజీగా తప్పించుకునేచ్చు అనమాట. సో హీరో ఎక్కడ అని అడిగితే వాడు కింద పడి చనిపోయినాడు అని చెప్పేసరికి అయ్యయ్యో అని చెప్పి ఫీల్ అవుతా అంటే టక్కున వాడు పైకి వచ్చేసి నన్నెవడరా ఆపేది అని చెప్పేసరికి సరే సరే మీరందరూ ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోండి, మీ అందరినీ రేపు కొండపైన కలుస్తాను, నాకిప్పుడు లోపల ఒక ముఖ్యమైన పని ఉంది అని చెప్పి తను లోపలికి వచ్చేస్తుంది. ఎందుకంటే తన గుర్రమైన విహూర్ని వాళ్ళు బంధించేసినారు కదా, సో దాన్ని కాపాడడానికే అనమాట. లోపలికి వెళ్తే వాడి మనుషులు అడ్డుపడేసరికి వాళ్ళందరినీ కొట్టిపడేసి విహూర్ విహూర్ అని చెప్పి వెతుక్కుంటా వెళ్ళి చూస్తే ఆ సైంటిస్ట్ గాడి ల్యాబ్ ఉంది కదా, అక్కడే మన గుర్రాన్ని కూడా బంధించినారనమాట. ఇంకా దాన్ని విడుదల చేసి దాన్ని తీసుకెళ్తాంటే అప్పుడే ఆ పవర్ జనరేటర్ని చూస్తుంది. ఏమనుకుందో ఏమో తెలియదు కానీ ఒక పెద్ద ఈడెత్తి దానికే వేస్తుంది. ఇక్కడ వీళ్ళకు లైట్గా ఆనే ఆఫ్ అయ్యేసరికి ఏదో తేడా కొడుతుంది అని చెప్పి తొంగి చూస్తే డమేర్ అని చెప్పి పేలేసరికి వాళ్ళే ఎగిరి పడతారు. ల్యాబ్ మాత్రమే కదా పోయింది, సైంటిస్ట్ గాని యూజ్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చులే అని చూసంటే ఏదో పేలినందువల్ల ఏదో ఒక గ్లాస్ వచ్చి కరెక్ట్గా వాడి గొంతుకే గుచ్చుకునేసరికి వాడు అక్కడే చనిపోతాడు. ఇంకా బయటపడిపోయిన వాళ్ళని చూసుకుంటే మన హీరోని వాళ్ళందరినీ ఒక కొండపైన వెయిట్ చేయమనింది కదా, సో వాళ్ళు కూడా వెయిట్ చేశారు. ఎంతసేపు అయినప్పటికీ మన హీరోయిన్ రాకపోయేసరికి మేబీ మన హీరోయిన్ కూడా వాళ్ళు పట్టేసినారేమో, సరే మనమనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే కరెక్ట్ గా అదే టైంకి మన హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఇంకా వాళ్ళందరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అలా వెళ్తూ ఉంటే ఒక స్టేజ్ కి మన హీరో అక్కడే ఆగిపోతాడు. ఏంటని అడిగితే యాక్చువల్లీ వాడు ఒక రాజ్యానికి రాజకుమారుడు అనమాట. బట్ ఈ డ్రాగన్ గాడు మధ్యలో దూరేసి ఆ రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి ఈ రాజకుమారుని వేరే బంధించేసి ఆ ప్రజలందరినీ తరిమేసి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయినాను కదా, సో నా మనుషులందరూ ఆ సౌత్ సైడ్ లోనే ఎక్కడో ఒకటి దాక్కుంటారు, వాళ్ళందరినీ నేనే వెళ్ళి కనిపెట్టాలి, వాళ్ళకు అండగా తోడుగా నేనే ఉండాలి అంటాడు. ఒక రాజకుమారుడిగా వాడు చేయాల్సిన బాధ్యత అదే అనమాట. సరే నన్ను ఎక్కడన్నా మర్చిపోయని చెప్పి మన హీరోని లైట్ గా వాడికి ఒక మార్క్ వేసి దాన్ని చూసినప్పుడల్లా నేనే నీకు గుర్తు రావాలి అని చెప్పి లైట్ గా లవ్ ని ప్రపోజ్ చేసి వెళ్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అక్కడే క్యాంప్ వేసుకుని వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటా అంటే అప్పుడే వాళ్ళ గుంపులో ఒక కోతి మొగమోడు ఉంటాడనమాట. వాడు ఒకని పట్టుకొచ్చేసింటాడు. ఏంట్రా అంటే వీళ్ళంతా ఒక గుంపుగా వచ్చినారంట మన హీరోని ఫాలో చేసుకుంటూ. ఆ మంకీ ఫేస్ వాడు ఆ గుంపులో ఉన్న వాళ్ళందరినీ చంపేసి వీని మాత్రం పట్టుకొచ్చేసి ఉంటాడు. మన హీరోని కూడా మర్యాదగా చెప్పరా మీరెంత మంది ఉన్నారు, ఎందుకు ఫాలో చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఫాలో చేస్తున్నారు అంటే అయ్యో అక్క మీరు ఇంకా మా కనుచూపు మేరలోనే ఉన్నారు, డ్రాగన్ కి ప్రతి చోట మనుషులు ఉన్నారు, సో మీరు వెళ్ళే ప్రతి చోట మనుషులు ఖచ్చితంగా ఉన్నారు, అండ్ మా ఒక్క గుంపే కాదు మిమ్మల్ని ఫాలో చేసుకుంటూ వచ్చింది, మీ చుట్టూ చాలా గుంపులు ఉన్నాయి మిమ్మల్ని ఫాలో చేసుకుంటూ. ఎందుకో తెలీదు డ్రాగన్ అందరికీ నిన్ను మాత్రమే ఫాలో చేయమన్నాడు, సో నువ్వు మాత్రం తప్పించుకోలేవు అని చెప్పేసరికి సరేలేరా అని చెప్పి వాడిని అక్కడే చంపేసి ఆ తర్వాత ఆ డేక్స్ ఉన్నాడు కదా వాడి దగ్గరికి వచ్చి చూడు డేక్స్ ఖచ్చితంగా వాళ్ళు నా కోసమే వస్తున్నారు, ఎందుకంటే ఆ డ్రాగన్ గాడికి నేను ఒక హర్కేన్ అని చెప్పి తెలిసిపోయింది. ఇలాంటి టైంలో నేను గనక మన తెగ దగ్గరికి వెళ్ళానే అనుకో మన తెగ మొత్తం ఆపదలో పడుతుంది, సో నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా సైలెంట్ గా మన తెగ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ హెచ్చరించి వెంటనే వేరొక ప్లేస్ కి వెళ్ళిపోమని చెప్పు, నేను వీళ్ళందరినీ డీల్ చేసిన తర్వాత ఆ తర్వాత మన వాళ్ళ దగ్గరికి వస్తాను అంటుంది. సరే అని చెప్పి వాడు వెంటనే బయలుదేరేస్తాడనమాట. ఆ తర్వాత మన హీరోయిన్ మిగతా వాళ్ళని చూసి చూడండి గాయ్స్ యాక్చువల్లీ మనం ఇంతవరకు వచ్చిందే నాకు పెద్ద విషయం అనిపిస్తుంది, మనం ఆ డమ్నాటు నుంచి తప్పించుకున్నదే ఒక గొప్ప విషయం, కానీ ఇక నుంచి మీరు నాతో రాకూడదు, ఎందుకంటే నేను ఆ డ్రాగన్ నే ఎదిరించబోతున్నాను, మీరు నాతో వస్తే నాతో పాటు మీరు కూడా చనిపోవాల్సి వస్తుంది అంటే హే సోంజా ఆ దమ్లాంటిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో రోజు మేము చనిపోతామని అనుకున్నాము, కానీ నీ వల్ల ఎలాగో బయట పడిపోయినాము, ఇప్పుడు స్వేచ్ఛాజీవులు అయిపోయినాము, అలాంటప్పుడు నీకు సాయం చేయకుండా అది కూడా ఆ డ్రాగన్ ని ఎదిరించకుండా మేమెలా చనిపోతామబ్బా, కావాలంటే వీరమరణం పొందుతామే తప్ప ఇలా అంతా పారిపోము, ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి మాకు బాగా తెలుసు అని చెప్పి అక్కడ సీన్ కట్ చేస్తే వాళ్ళకు అడవి మధ్యలో ఒక చిన్న క్యాంప్ లా ఉంటుంది కదా, ఆ క్యాంప్ లో ఉన్న సగం మంది సోల్జర్స్ ని చంపేసి ఆ క్యాంప్ మొత్తాన్ని సర్వనాశనం చేసి ఉంటారు. కాసేపు తర్వాత ఆ డ్రాగన్ గడ ఆ ప్లేస్ కి వచ్చి చేసేసరికి రే ఏమైందిరా అంటే సోంజా తన మనుషులందరూ వచ్చేసి ఒక్కసారిగా క్యాంప్ ని అటాక్ చేయనారు అని చెప్పేసరికి మీరేం చేస్తున్నారా వేలు చెప్పరిస్తున్నారా ఆ టైంలో అంటే ప్రభు అది ఇది అని చెప్పి వాడు సాగరిస్తంటే సరే వెంటనే మన వాళ్ళందరినీ ఈ ప్లేస్ కి పంపించి ఈ క్యాంప్ ని ఎలా అయినా భద్రపరచండి బలపరచండి అని చెప్తా అంటే అప్పుడే మన హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఏం పా డ్రాగన్ పేరులో పవర్ ఉంది కానీ నీ మనుషులకు అంత పవర్ లేదబ్బా అని చెప్పి ఏదో ఒక సోల్జర్ని చంపేసి ఉంటుంది అనమాట. సో వాడి తలని ఎత్తి విసిరేసరికి సోంజా నీకు ఒక గిఫ్ట్ ఉందమ్మా అని చెప్పి వాడు ఒక తలను విసురుతాడు. ఎవరిదిరా అని చూస్తే మన డేక్స్ ది, మన హీరోయిన్ తెగను హెచ్చరించమని చెప్పి వాడిని పంపించింటుంది కదా, కానీ ఆ టైంలోనే వాళ్ళు పట్టేసి వాడిని చంపేసినట్టున్నారు.
మన హీరోయిన్ కూడా బాధగా మళ్ళీ అడవిలోకి వచ్చేసి చెట్టు పైన కూర్చొని బాధపడతా అంటే అప్పుడే ఎవరో కొందరు మనుషులు అడవిలోకి వస్తున్నట్టు కనిపించేసరికి వెంటనే బాణం ఎత్తుకుని చంపేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే టక్కున ఒకడు వెనక నుంచి వస్తాడు. ఎలా రా సౌండ్ చేయకుండా వచ్చినావంటే యాక్చువల్లీ వాళ్ళంతా ఇక్కడ ఉన్న ప్రొఫెషనల్స్ అనమాట. ఆల్సో వాళ్ళే హర్కేనియన్స్. నీ పేరే కదా సోంజా, నీ సాహసాల గురించి మా వాళ్ళందరికీ తెలుసు అని చెప్పి పిలిచికెళ్తారు. చూస్తే వాళ్ళందరూ ఒక చిన్న గ్రూప్ లా ఉంటారనమాట. అంటే అక్కడ ఒక లేడీ ఉంది కదా, తనే చిన్నప్పుడు మన హీరోయిన్ కి మిగతా పిల్లలందరికీ పాఠాలు చెప్పిన ఒక టీచర్ అనమాట. యాక్చువల్లీ మొత్తం తెగ వేరొక ప్లేస్ లో సేఫ్ గా ఉందన్నమాట. వీళ్ళు మాత్రం ఫుడ్ కోసం వేటాడడానికి అని చెప్పి వీళ్ళు ఒక చిన్న గ్రూప్ లా వచ్చింటారు. యాక్చువల్లీ వీళ్ళ కళ్ళ ముందరే డేక్స్ ని పట్టేసినారంట. బట్ వీళ్ళు ఎంతో ప్రయత్నించి వాడిని కాపాడదాం అనుకున్నారు, కానీ కాపాడలేకపోయినాము అంటారు. సరే వాడెందుకు హర్కేనియన్స్ వెనక పడతాడు అంటే యాక్చువల్లీ వాడి దగ్గర ఒక పుస్తకం ఉంది కదా, దాని యొక్క రెండో భాగం వీళ్ళ దగ్గరే ఉందన్నమాట. అది కూడా ఈ లేడీ దగ్గరే ఉంటుంది. వాడి గల ఫస్ట్ పుస్తకం దొరికింది అంటే ఇక్కడే ఒక భారీ స్టోరీ రివీల్ అవుతుంది. ఫస్ట్ ఆన్సస్ కింగ్ వీళ్ళని అటాక్ చేసినప్పుడు అక్కడున్న ఒక బుడ్డోడు ఏం చేసేదో అర్థం కాక, ఎక్కడ వెళ్ళేదో అర్థం కాక భయపడిపోయి పరిగెత్త వెళ్ళి ఒక చర్చిలో దాక్కుంటాడు. అక్కడే ఆ పవిత్రమైన పుస్తకం ఉంటుంది. అక్కడున్న ప్రీస్ట్ ఆ బుక్ ను కాపాడదామని చెప్పి ట్రై చేస్తా అంటే ఆన్సస్ గాడి మనుషుల్లో ఒకడు వచ్చి ఆ ప్రీస్ట్ నే కొట్టిపడేసి ఆ బుక్ ను 2 ముక్కలుగా చింపేసి ఆ తర్వాత ఆ ప్రీస్ట్ నే చంపేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే మన టీచర్ అమ్మాయి వెనక నుంచి అటాక్ చేసి వాడిని అక్కడే చంపేసి ఆ తర్వాత ఆ పుస్తకాలు 2 పుస్తకాలు ఉంది కదా, దాంట్లో మొదటి భాగాన్ని ఎత్తుకొని ఆ ప్రీస్ట్ ని కూడా కాపాడి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి ఉంటుంది. ఆ యొక్క రెండో భాగాన్ని ఆ బుడ్డోడే ఉంటాడు. వాడిని చూసిన ఆన్సస్ గడి మనుషుల్లో కూడా ఆ బుడ్డోనే కొట్టిపడేసి వాడిని బందీగా లాక్కెళ్ళిపోయింటాడు అనమాట. అయినా కూడా ఆ బుడ్డోడు పట్టు వదలకుండా డైలీ ఆ పుస్తకాన్ని కొద్దిగా చదివి లాస్ట్ గా లాంగ్వేజ్ ని నేర్చుకునేస్తుంటాడు. ఆ తర్వాత ఆ పుస్తకంలో ఉన్న ఎన్నో సీక్రెట్స్ ని అర్థం చేసుకొని ఆ టెక్నాలజీని రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి లాస్ట్ కు ఒక డ్రాగన్ లా మారినాడు అని చెప్పేసరికి అప్పుడే వాళ్ళకే అర్థమవుతుంది ఆ బుడ్డోడే డ్రాగన్, ఆల్సో వాడు కూడా ఒక హర్కేనియన్ అని. ఆ తర్వాత ఆ పుస్తకంలో ఉన్న ఎన్నో సీక్రెట్స్ ని అర్థం చేసుకుని దాంట్లో ఉన్న టెక్నాలజీని రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి లాస్ట్ గా ఆన్సస్ కింగ్ ని ఓడించేసి వాడి మనుషులందరినీ చంపేసి ఆ ఆన్సస్ కింగ్ ని కూడా చంపేసి లాస్ట్ కు ఒక డ్రాగన్ లా మారినాడు అంటేనే వాళ్ళకే అర్థమవుతుంది ఆ బుడ్డోడే ఈ డ్రాగన్, వాడు కూడా ఒక హర్కేనియన్ అని. సో వాడు ఎలా అయినా ఈ రెండో పుస్తకం కోసం వస్తాడు కాబట్టి మనం ఎలా అయినా వాడి నుంచి తప్పించుకొని అడవి లోపలికి వెళ్ళి దాక్కోవాలి అంటే ఎన్ని రోజులు ఇలానే దాక్కుంటారు చూడండి. మేము ఆల్రెడీ వాడిని అటాక్ చేసినాం కాబట్టి వాడు ఇప్పుడు ఉన్నంత బలహీనంగా ఇంకెప్పుడు లేదు. సో ఇలాంటి టైంలో ఫుల్ గా ఒకేసారి అటాక్ చేసినామే అనుకో, ఆ తర్వాత వాడిని ఈజీగా లేపేయచ్చు అని చెప్పేసరికి సరే అని చెప్పి వాళ్ళందరూ ఆ కోట ముందర రెడీగా కాసుకుంటే వాడు ఇంకోటి ట్విస్ట్ ఇస్తాడు. వాడి మనుషులందరినీ పోగు చేసి మనోళ్ళనే లేపేద్దామని చెప్పి బయటికి ఎంట్రీ ఇస్తాడు. అది కూడా బాహుబలిలో బల్లాల దేవుడు మనుషుల్ని చంపేయడానికి అని చెప్పి ఒక భయంకరమైన రథాన్ని పెట్టుకుంటాడు కదా, సేమ్ అలాంటి ఒక మిషన్ ని తీసుకొచ్చి దాని చుట్టూ కొన్ని ఫిరంగిలు తీసుకొస్తాడు. దాంట్లో ఫైర్ బాల్స్ ని లోడ్ చేసి ఒక్కసారిగా వాటన్నిటిని షూట్ చేసేసరికి అవి వెళ్ళి అడవిలో పడిపోయి అడవి మొత్తం కాలిపోతాంటే వెంటనే మనోళ్ళందరూ లోపలికి పరిగెత్తేస్తారు. ఇప్పుడు వెళ్ళి కనిపించిన వాళ్ళందరినీ చంపేంట్రా అని చెప్పి అన్నీషియాకు మాత్రం నువ్వు కనుక హీరోయిన్ తలను తీసుకొచ్చినట్లయితే నిన్ను పెళ్లి చేసుకుని నిన్నే రాణించేశాను అని చెప్పేసరికి తను కూడా అదే ఆత్రంతో లోపలికి వెళ్తుంది. ఎంతైనా మనోళ్ళు అడవిలో పుట్టి అడవిలో పెరిగిన వాళ్ళే కదా, సో మంచిగా దాక్కొని వాళ్ళు రాగానే ఒక్కసారిగా అటాక్ చేసి మంచిగా డిఫెండ్ చేస్తుంటారు. బట్ కొంచెం గొడవ అనేది పెద్దగానే ఉంటుందన్నమాట. సో వచ్చాను కొట్టాను తెచ్చాను అన్నట్టు 3 ముక్కల్లో చెప్పేస్తా. గొడవ పెరుగుతూ పోతుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క మెయిన్ క్యారెక్టర్ తో బిజీ అయిపోతారు అనమాట. మన హీరోయిన్ ఏమో ఆ తెల్లది ఉంది కదా అనీషియా, తనతో ఫైట్ చేసంటే ఇంకొకడు ఉంటాడు అనమాట. అదే గ్రూప్ లో కొంచెం భారీగా ఉన్నాడు అని చెప్పినాను కదా, వాడేమో జనరల్ కర్లాక్ అని చెప్పి మంకీ ఫేస్ ఉన్న కొన్ని చెప్పినాను కదా, వాడితో గొడవ పడతాడనమాట. అలా వాళ్ళిద్దరి గొడవ అనేది చాలా ఇంటెన్స్ గానే పోతా ఉంటుంది. బట్ మధ్యలో ఆ మంకీ ఫేసోడు మనోని బాగా కొట్టేసి ఆ కత్తి కరెక్ట్ గా గుండెలోనే దింపేస్తాడు. అదే ఈ పక్క మన హీరోని చూసుకుంటే వీళ్ళిద్దరు కూడా మంచిగా ఫైట్ చేసి అంటారనమాట. బట్ అనీషాకి చాలా ఏళ్ళుగా ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ ఉంది కదా, సో మన హీరోని కొంచెం ఈజీగా కొట్టేసి లాస్ట్ కి కత్తెత్తి కరెక్ట్ గా మన హీరోయిన్ కడుపులోనే పొడి చేస్తుంది. ఆ తర్వాత ఆ డ్రాగన్ గడి చెప్పినట్టు మన హీరోయిన్ తలనే నరికేద్దామని చెప్పి ట్రై చేస్తా కరెక్ట్ గా అదే టైంకి మన హీరోయిన్ గుర్రం ఉంది కదా విహూర్, అది పరిగెత్త వచ్చి ఒక్క గుద్దు గుద్దేసి మన హీరోయిన్ అక్కడి నుంచి మోసుకెళ్ళిపోతుంది. ఎక్కడికంటే ఆ జలపాతం దగ్గర అక్షరా దేవత ఉంది కదా, ఆ ప్లేస్ కి తీసుకొస్తుంది అనమాట. ఆ
దేవత కూడా సేమ్ మన హీరోయిన్ వల్ల అమ్మ రూపంలోనే వచ్చి చెప్పు సోంజా ఓడిపోతున్నావు అని చెప్పి భయమేస్తుందా అంటే లేదు మా చివరి శ్వాస వరకు వాడితో పోరాడదాం అనుకున్నా కానీ కుదరలేదు అని చెప్పి బాధపడతా అంటే బాధపడకు సోంజా నీకు కావలసిన శక్తిని ఇస్తాను వాడితో పోరాడి విజయం సాధించి నీ అడవిని నువ్వు కాపాడుకో అని చెప్పి మన హీరోయిన్ ని అట్లే తీసుకొని ఆ వాటర్ మొత్తం రెడ్ కలర్ లో ఉంటుందన్నమాట అట్లే ముంచేస్తుంది ఇంకా బయటికి వచ్చేదే మన హీరోయిన్ భారీగా వచ్చేసరికి అక్కడ సీన్ కట్ చేసి వీళ్ళని చూసుకుంటే డ్రాగన్ గాడు మన వాళ్ళందరినీ పడేసి ఉంటాడు అనమాట అందులోనూ ఆ టీచర్ అమ్మ ఉంది కదా తన్ని పడేసి తన దగ్గర ఉన్న ఆ రెండో భాగాన్ని కూడా ఎత్తేస్తాడు పుస్తకం దొరికిన తర్వాత నీతో నాకేం పని అని చెప్పి ఒక కత్తి ఎత్తుకుని తన తలనే నరికేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి ఒక బాణం వచ్చి ఒక సోల్జర్ కంట్లోని దిగి వాడు అక్కడే చనిపోయేసరికి ఎవర్రా అని చూస్తే మన హీరోయిన్ ముందు కన్నా ఇప్పుడు ఇంకా ఎనర్జెటిక్ గా ఇంకా వైబ్రెంట్ గా ఉంది ఆల్సో మన హీరో వాడి రాజ్యం కోసం అని చెప్పి వెళ్ళింటాడు కదా వెళ్ళి వాడి రాజ్య ప్రజలందరినీ చూసిన తర్వాత ఒక ఆర్మీని ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ ఆర్మీ మొత్తాన్ని తీసుకొచ్చేసి ఒక్కసారిగా దండయాత్ర చేస్తాడు దాన్ని చూసి భయపడిపోయిన డ్రాగన్ గడు రే ఫస్ట్ నన్ను కాపాడరా అని చెప్పి వాడి మనుషుల్ని అడుక్కొని ఎట్లో లోపలికి వెళ్ళి సేఫ్ అయిపోతాడు బట్ మన హీరోని ఊరుకునేలా లేదు కంటికి కనిపించిన సోల్జర్స్ అందరినీ చాలా దారుణంగా చంపుకుంటూ అవసరం ఉంటుంది అట్లే ఈ పక్క లోపల చూసుకుంటే వాడు ఆ పుస్తకం యొక్క రెండో భాగాన్ని కూడా సంపాదించేసినాడు కదా దాన్ని పక్కన పెట్టుకొని కొత్తగా దొరికిన రెండో భాగాన్ని చదువుతా అంటే వాడి బ్రెయినే బ్లాస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఫస్ట్ పార్ట్ మొత్తము ఎలా డెవలప్ అవ్వాలి ఎలా డెవలప్ చేయాలి అని చెప్పి మొత్తం టెక్నాలజీ గురించే ఉంటుంది కానీ సెకండ్ పార్ట్ చూసుకున్నట్లయితే మొత్తం నేచర్ గురించి అడవి గురించే ఉంటుంది లైక్ చెట్లని పచ్చగా ఉంచాలి అడవుల్ని సంరక్షించాలి అడవుల్లో ఉన్న జీవరాశుల్ని మృగాలని మనుషులందరినీ జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఉండేసరికి లిటరలీ వాడు గిల్ట్ తో చచ్చిపోతాడు ఎందుకంటే ఆ పుస్తకంలో ఉన్న వాక్యాల్ని వాడు దైవ వాక్యాల్లా భావిస్తాడనమాట బట్ చెట్లని నరికేయడం జీవరాశుల్ని జంతువుల్ని అడవిలో ఉన్న మనుషులందరినీ చాలా దారుణంగా చంపేయడం అని చెప్పి ఇలా వాడు పాపాలు చేసుకుంటా వచ్చేసరికి తప్పు చేయనాం అని చెప్పి తనకలాడుతుంటాడు సో అనీషా ఎలా అయినా బయటికి వెళ్ళి మన హీరోయిన్ తో ఫైట్ చేసి ఎలా అయినా నన్ను కాపాడు అని చెప్పి అడుక్కుంటాడు కానీ తనేమో బయటికి వెళ్ళడానికి భయపడతా ఉంటుంది ఎందుకంటే తన చేతులారే మన హీరోని చంపేసింది అలాంటప్పుడు తను ప్రాణాలతో వచ్చేసరికి తను మనిషే కాదు అని చెప్పి డిసైడ్ అయిపోయింది సో తను వెళ్ళను అని చెప్పేసరికి తనకు ఎప్పుడు కొన్ని వాయిసెస్ వినిపిస్తా ఉంటుంది కదా ఆ వాయిసెస్ ఇప్పుడు నువ్వు పిరిగి పందవి అని చెప్పేసరికి అదే మాటనే ఆ డ్రాగన్ గాడు కూడా ఆ వాయిసెస్ చెప్పేది కరెక్టే నువ్వు ఒక పిరిగి పందవి అని చెప్పేసరికి వెయిట్ నాకు మాత్రమే వినిపించే వాయిసెస్ నీకెలా వినిపిస్తుంది అని అడిగేసరికి ఇక్కడే ఒక భారీ ట్విస్ట్ రివీల్ అవుతుందన్నమాట వాడెప్పుడు తనకి ఒక లిక్విడ్ లా ఇచ్చి తాగమని చెప్తాడు కదా యాక్చువల్లీ అది ఒక యాంటీడాటే కాదు అది ఒక స్లో పాయిజన్ యాక్చువల్లీ దాని వల్లే తనకు ఆ వాయిసెస్ వినిపిస్తుంది బట్ వాడికేం పోయే కాలం వాడెందుకు అలా చేసినాడు అంటే తను ఎప్పుడు వాడి కిందే పనిచేయాలి వాడి కోసమే పనిచేయాలి అని చెప్పి ఒక స్వార్థం అనమాట సొంత మనుషులకే ద్రోహం చేసావరా అని చెప్పి టక్కన కట్టెది పొడిచేసరికి తను పొడుస్తుంది అని చెప్పి వాడికి ముందే తెలుసు అనమాట అందుకే వాడు కూడా కత్తెత్తి తన్ని పొడి చేసి ఉంటాడు అలా ఒకరినొకరు పొడుచుకుని అట్లే కింద పడిపోతారు కాసేపు తర్వాత మన హీరోయిన్ వాడిని లేపేదామని చెప్పి లోపలికి వచ్చి చూస్తే ఆల్రెడీ అనీషా ఆ ప్లేస్ లో చనిపోయింటుంది అనమాట కానీ వాడు కనిపించడు బ్లడ్ మాత్రం అక్కడక్కడ కనిపించేసరికి ఎక్కడికో దేక్కొని వెళ్ళిపోయినాడు అని చెప్పి అర్థం చేసుకుంటుంది వెంటనే గుర్రం ఎత్తుకుని అడవిలోకి వెళ్ళి చూస్తే అక్కడక్కడ ఆ బుక్ లోని పేపర్స్ కనిపించేసరికి వీడిక్కడే ఎక్కడో ఉన్నాడు అని చెప్పి చుట్టూ చూసంటే వాడు అక్కడే ఆ ప్లేస్ లో కూర్చొని ఆ బుక్ మొత్తాన్ని చింపుకుంటా కూర్చున్నాడు ఈ టైంలో మన హీరోయిన్ నిజంగానే వాడిని పొగుడుతుందనమాట చూడు డ్రాగన్ నువ్వు ఆ బుక్ని సంపాదించిన తర్వాత కష్టపడి దాన్ని చదివి అర్థం చేసుకుని ఆ తర్వాత ఆ బుక్ని యూజ్ చేసి నీ బానిసత్వం నుంచి బయటికి వచ్చి ఆంజస్ కింగ్ ని ఎదిరించి పోరాడి వాడిని చంపినావు ఆ తర్వాత నీ కోసం ఆలోచించకుండా ప్రజల కోసం ఆలోచించి ఉంటే నువ్వు ఈ పాటికే ఒక గొప్ప రాజు అయ్యేవాడివి కానీ స్వార్థానికి పోయి చెడు మార్గాన్ని ఎంచుకొని చివరికి జనాలు నిన్ను చూసి చిరాకు పడేలా చేసుకున్నావు కానీ ఎంతైనా నువ్వు ఇలా మారడానికి నేను కూడా ఒక కారణమేలే అంటుంది కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో ఆంజస్ కింగ్ అటాక్ చేసినప్పుడు మన హీరోయిన్ మిగతా పిల్లలందరూ అడవిలోకి పరిగెత్తున్నప్పుడు ఒక చిన్న బుడ్డోని కూడా మన హీరోని లాక్కొని పరిగెత్తంటే వాడు కాల్ జారి కింద పడిపోయినాడు కదా కానీ తను వాడిని కాపాడకుండా తను కూడా తన స్వార్థం చూసుకొని అక్కడి నుంచి పారిపోయింది కదా ఆ బుడ్డోడే అనమాట ఈ డ్రాగన్ క్షమించు డ్రాగన్ ఎంతైనా ఆ రోజు నీ చేయిని వదిలి ఉండకూడదు అని చెప్పి అట్లే వెళ్ళి వాడు పక్కన కూర్చుంటుందో లేదో వాళ్ళిద్దరు చిన్నప్పుడు ఎలా అయితే ఉంటారో అలా ఉన్నట్టు చూపించి కాసేపు తర్వాత ఆ డ్రాగన్ గాడు అక్కడే చనిపోతాడు ఆ తర్వాత మళ్ళీ తన మనుషుల దగ్గరికి వచ్చేసరికి ఇన్ని సంవత్సరాలు తన మనుషుల కోసం తన తెగ కోసం వెతుకుతూ వచ్చింది ఇప్పుడు కనిపెట్టేసింది కదా సో వాళ్ళకి లీడర్ అయిపోయి వాళ్ళందరినీ లీడ్ చేస్తుందేమో అనుకుంటే దానికి క్వైట్ ఆపోజిట్ గా డ్రాగన్ లాంటి మనుషులు ఈ ఒక్క ప్రదేశంలోనే లేదు చాలా ప్రదేశాల్లో వాళ్ళే ఉన్నారు సో వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత మనదే అని చెప్పి కావాలంటే నువ్వు కూడా నాతో రావచ్చు అని చెప్పి హీరోకి లైట్ గా హింట్ ఇచ్చేసి అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది
బట్ ఎండింగ్లో మాత్రం ఏమో ఎమర్జెన్సీ అన్నట్టు మన హీరోయిన్ దగ్గరికి వచ్చి తన్ని ఆత్రాత్రంగా పిలుచుకెళ్తుంటాడు. మేబీ సెకండ్ పార్ట్కి ఇది ఒక చిన్న లీడ్ అనుకోవచ్చు. మాక్సిమం దీనికి సెకండ్ పార్ట్ అయితే అవసరం లేదు. బట్ మంచి యాక్షన్ సీక్వెన్సెస్ మంచి స్టోరీ ఉంటే ఖచ్చితంగా రిలీజ్ అయినప్పుడు దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.